ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మూవీ మిక్చర్. ఇండియన్ సినిమాపై సౌత్ డామినేషన్ స్పష్టంగా కనిపిస్తోంది. పాన్ ఇండియా ట్రెండ్ మొదలైన తర్వాత సౌత్ సినిమాల హవా పీక్స్ కి చేరింది. నార్త్ సినిమాలు ఓపెనింగ్స్ తెచ్చుకోవడానికే ఇబ్బందులు పడుతుంటే మన సినిమాలు కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి. థియేటర్స్ తో పాటు ఓటీటీలోనూ సత్తా చాటుతున్నాయి. ఇంతకీ బాలీవుడ్ ఈ రేంజ్ లో వెనకబడిపోవడానికి రీజన్ ఏంటి? దాని వెనుకున్న మ్యాటర్ ఏంటి? హావ్ ఎ లుక్. పాన్ ఇండియా ట్యాగ్ తో తెరకెక్కుతోన్న సౌత్ సినిమాలు నేషనల్ వైడ్ గా సత్తా చాటుతున్నాయి. అవుట్ ఆఫ్ ది బాక్స్ కాన్సెప్ట్ తో మన దర్శకులు చేస్తున్న ప్రయోగాలు కిక్కిస్తున్నాయి. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, మలీవుడ్, శాండిల్వుడ్ ఇలా ఇండస్ట్రీ ఏదైనా గడిచిన 2 ఏళ్లలో ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన సినిమాలు సౌత్ నుంచే ఎక్కువగా ఉన్నాయి. అట్ ద సేమ్ టైం నార్త్ లో హిట్ అయిన సినిమాలను వేళ్లపై లెక్క పెట్టొచ్చు. నార్త్ ఆడియన్స్ కూడా అక్కడ సినిమాలను చూడ్డానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఇంతకీ బాలీవుడ్ పరిస్థితి ఇలా మారడానికి కారణమేంటి? సౌత్ మేకర్స్ కొత్త కథలతో విచిత్రాలు చేస్తుంటే నార్త్ దర్శకులు మాత్రం రొటీన్ జానర్స్ తో రోత పుట్టిస్తున్నారు. ఈ ఇయర్ ఫస్ట్ హాఫ్ చూసుకుంటే రిలీజ్ అయిన సినిమాల్లో ఎక్కువగా ఫ్యామిలీ డ్రామాలు, పై యాక్షన్ థ్రిల్లర్స్ తప్ప కొత్త కాన్సెప్ట్ తో వచ్చిన సినిమా ఒక్కటి కూడా లేదు. కరోనా తర్వాత బాలీవుడ్ ఆడియన్స్ అప్డేట్ అయ్యారు. కుదిరితే సౌత్ సినిమా లేదంటే హాలీవుడ్ ప్రాజెక్ట్ కి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తున్నారు. ఈ పాయింట్ క్యాచ్ చేయని నార్త్ మేకర్స్ ఇంకా 80s, 90s కాన్సెప్ట్ తోనే జాగారం చేస్తున్నారు. అదే బాలీవుడ్ వెనకబడిపోవడానికి వన్ ఆఫ్ ది రీజన్స్ అంటున్నారు క్రిటిక్స్. ప్రెజెంట్ సౌత్ సినిమాలు బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తూ ఉండడంతో బీటౌన్ హీరోల మైండ్ సెట్ మారింది. కుదిరితే టాలీవుడ్ లేదంటే కోలీవుడ్ డైరెక్టర్స్ తో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పటికే సందీప్ తో యానిమల్ చేసిన రణ్బీర్ వచ్చే ఏడాది సీక్వెల్ చేసేందుకు డేట్స్ కేటాయించాడు. టైగర్ 3 తో ట్రాక్ తప్పిన సల్మాన్ ఇప్పుడు మురగదాస్ తో ఒకటి, అట్లీతో మరో మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. పఠాన్, జవాన్ తో హిట్ కొట్టిన షారూక్, లాల్ సింగ్ చద్దాతో ట్రాక్ తప్పిన అమీర్ ఖాన్లు సౌత్ దర్శకులతో చర్చలు జరుపుతున్నారు. బాలీవుడ్ లో చాలా మంది టాలెంటెడ్ దర్శకులున్నారు. 3 Idiots, పీకే సంజు లాంటి సినిమాలతో కలెక్షన్స్ వర్షం కురిపించిన రాజ్ కుమార్ హిరానీ ఇప్పుడు తన రేంజ్ కి తగ్గ స్టోరీస్ ని డిజైన్ చేయలేకపోతున్నాడు. దేవదాస్, పద్మావత్, గంగూబాయితో మ్యాజిక్ చేసిన భన్సాలి డిజిటల్ ప్రాజెక్ట్ తో సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. ఇక పఠాన్ తో మెప్పించిన సిద్ధార్థ్ ఆనంద్ స్పై జానర్స్ కే పరిమితమైతే కరణ్ జోహార్, ఫరాన్ అఖ్తర్, అనురాగ్ కశ్యప్, రోహిత్ శెట్టిలు ఎప్పుడూ హిట్ అయిన సినిమాలకు సీక్వెల్స్ చేస్తూ కాలాన్ని కరిగిస్తున్నారు. ప్రెజెంట్ ఈ ఫ్రేజ్ నుంచి నార్త్ మేకర్స్ బయటకొచ్చి అవుట్ ఆఫ్ ది బాక్స్ లో సినిమాలు చేస్తే బాలీవుడ్ మళ్లీ బౌన్స్ బ్యాక్ అవుతుంది. లేదంటే సౌత్ డామినేషన్ ముందు సైలెంట్ అవ్వాల్సిందే. రిషబ్ శెట్టి అనౌన్స్ చేసిన కాంతారా 2 ఎందుకు ఆలస్యమవుతోంది? షూటింగ్ లేటా లేక కథ పరంగా ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటున్నారా? అసలు కాంతారా 2 వచ్చేదెప్పుడు? ప్రెజెంట్ శాండిల్వుడ్ లో వినిపిస్తున్న మాట ఏంటి? హావ్ ఎ లుక్. కర్ణాటకలోని భూతకోల సంప్రదాయ నేపథ్యంలో తెరకెక్కిన మూవీ కాంతారా 1 2022లో రిలీజ్ అయిన ఫస్ట్ పార్ట్ సంచలనం క్రియేట్ చేసింది. 18 కోట్ల బడ్జెట్ పెడితే 400 కోట్లు రాబట్టింది. నేషనల్ వైడ్ గా సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. అందుకే కాంతారా 2ని వెంటనే అనౌన్స్ చేశాడు రిషబ్ శెట్టి. భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నట్లు క్లారిటీ ఇచ్చాడు. కానీ ఇప్పటి వరకు ఈ సినిమా సెట్స్ పైకే వెళ్లలేదు. షూటింగ్ లేట్ అవుతుందా లేదంటే కథాపరంగా ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటున్నారా? అసలు కాంతారా 2 డిలే అవ్వడానికి రీజన్ ఏంటి అన్నది చర్చనీయాంశంగా మారింది. కాంతారా కథకి చాలా చరిత్ర ఉందని, అసలు కథంతా ఇప్పుడొస్తున్న భాగంలో చెప్తామంటున్నారు మేకర్స్. ఫస్ట్ పార్ట్ లో కథ, ఫైటింగ్, పాటలపై ఎక్కువగా శ్రద్ధ పెట్టిన యూనిట్ ఇప్పుడు టెక్నికల్ గా గ్రాండ్ గా తెరకెక్కించేందుకు రెడీ అవుతోంది. ఇందుకోసం హాలీవుడ్ లోని అత్యుత్తమ సాంకేతిక నిపుణులను ఇండియాకు రప్పిస్తున్నారు. క్రానికల్స్ ఆఫ్ నార్నియా, ది లయన్ కింగ్ సినిమాలకు విఎఫ్ఎక్స్ అందించిన మూవింగ్ పిక్చర్స్ సంస్థతో కాంతారా టీమ్ అగ్రిమెంట్ చేసుకుంది. కాంతారా ప్రీక్వెల్ 100 ఏళ్ల క్రితం నాటి కథ కావడంతో బెస్ట్ క్వాలిటీ విఎఫ్ఎక్స్ సీన్స్ అందించేందుకు రిషబ్ శెట్టి ఈ డెసిషన్ తీసుకున్నారట. అందుకే ఈ ప్రాజెక్ట్ డిలే అయ్యిందని, ఆగస్టులో షూటింగ్ స్టార్ట్ చేసి వచ్చే ఏడాది సమ్మర్లో రిలీజ్ చేసేలా మేకర్స్ పక్కా ప్లాన్ రెడీ చేసినట్లు తెలుస్తోంది. హీరోయిన్స్ కెరియర్ ఎప్పుడూ ఒకే విధంగా ఉండదు. సరైన కథ పడితే ఫ్లాప్ హీరోయిన్ కూడా గోల్డెన్ లెగ్ అయిపోతుంది. అప్పటి వరకు పట్టించుకుని దర్శకులు కూడా పిలిచి మరీ ఆఫర్స్ ఇస్తారు. ప్రెజెంట్ ఇలాంటి జాక్పాట్ ని కొట్టేసింది ఓ నార్త్ బ్యూటీ. సౌత్ లో చేసిన సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో తన క్రేజ్ ఒక్కసారిగా ఎవరెస్ట్ ఎక్కేసింది. ఇంతకీ ఎవరా లేడీ? టేక్ ఎ లుక్. బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని మళ్లీ లైమ్ లైట్ లోకి వచ్చేసింది. నార్త్ లో వరుస ఫ్లాప్స్ ఎదుర్కొన్న ఈ బ్యూటీ ప్రభాస్ కల్కితో సాలిడ్ హిట్ అకౌంట్ లో వేసుకుంది. డార్లింగ్ ప్రేయస్ గా రాక్సీ పాత్రలో గ్లామర్ షో చేసింది. తన పాత్రకి పెద్దగా స్కోప్ లేకపోయినా ఉన్నంతలో తన ఉనికిని చాటుకుంది.
టా టక్కర సాంగ్ లో అందాలు ఆరబోసి టాలీవుడ్ ఆడియన్స్ మైండ్ లో రిజిస్టర్ అయింది. కల్కి సినిమా దిశకి మంచి కంబ్యాక్ అనే అనుకోవాలి. ఈ ప్రాజెక్ట్ సక్సెస్ లో ఆమె వాటా ఎంత అనేది పక్కన పెడితే దీని పుణ్యాన అమ్మడి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు ఎక్కడ చూసినా దిశ ఫోటోసే దర్శనమిస్తున్నాయి. అయితే దీని తర్వాత సూర్య కంగువాలో హీరోయిన్ గా నటిస్తోంది దిశ పటాని. శివ డైరెక్ట్ చేసిన ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలే ఉన్నాయి. అక్టోబర్ 10th రిలీజ్ అవుతున్న కంగువా కూడా బ్లాక్ బస్టర్ అయితే దిశ పటాని దశ తిరిగినట్టే. సౌత్ తో పాటు నార్త్ లోనూ క్రేజీ ఆఫర్స్ క్యూ కడతాయి. ముఖ్యంగా టాలీవుడ్ పాన్ ఇండియా సినిమాలకు ఈ బ్యూటీ క్యారఫ్ అడ్రస్ గా మారే ఛాన్స్ ఉంటుంది. హీరోగా ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా స్టోరీ సెలెక్షన్ అనేది పెద్ద టాస్క్. సినిమాకి వేరియేషన్ చూపిస్తేనే ఆడియన్స్ లో అటెన్షన్ పెరుగుతుంది. మార్కెట్ లో మైలేజ్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుంది. ఇదే పాయింట్ ఫాలో అవుతున్న ఓ కోలీవుడ్ హీరో ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. లేడీ డైరెక్టర్ తో సరికొత్త ప్రయోగం చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ ఏడాది కెప్టెన్ మిల్లర్ తో హిట్ కొట్టిన ధనుష్ ఇప్పుడు సొంత డైరెక్షన్ లో రాయన్ మూవీ చేశాడు. పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా జూలై 26న ఆడియన్స్ ముందుకు రానుంది. అలాగే శేఖర్ కమలతో కుబేరా చేస్తున్న ధనుష్ హిందీలో ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో తేరే ఇష్క్ మే సినిమా చేయాల్సింది. అయితే ఈ ప్రాజెక్ట్ ని హోల్డ్ లో పెట్టి సుధా కొంగర ప్రాజెక్ట్ కి షిఫ్ట్ కాబోతున్నారట ధనుష్. సూరరై పోట్రుతో హిట్ కొట్టిన సుధా కొంగర తర్వాత అదే ప్రాజెక్ట్ ని హిందీలో సర్ఫిరాగా రీమేక్ చేసింది. ఎప్పుడో షూటింగ్ ఫినిష్ చేసుకున్న ఈ మూవీ జూలై 12న ఆడియన్స్ ముందుకు రానుంది. దీని తర్వాత సూర్యతో ఓ సినిమా చేయడానికి సర్వం సిద్ధం చేసింది సుధా కొంగర. కానీ క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల ఆ ప్రాజెక్ట్ ని పక్కన పెట్టాడు సూర్య. దీంతో రూట్ మార్చిన సుధా ఇప్పుడు ధనుష్ తో ఓ మూవీ చేయడానికి రెడీ అయింది. సూర్య కోసం రెడీ చేసిన స్క్రిప్ట్ నే ఈ ప్రాజెక్ట్ కి ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కథ విన్న ధనుష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కోలీవుడ్ వర్గాల టాక్. అన్ని అనుకున్నట్లు జరిగితే ఆగస్ట్ లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ పుష్కలంగా ఉంది. మరి సూర్య నో చెప్పిన ప్రాజెక్ట్ ధనుష్ కెరియర్ కి ఎలాంటి బూస్ట్ ఇస్తుందో చూడాలి. మలయాళ నటుడు షైన్ టామ్ చాకో తెలుగులో బిజీ అవుతున్నాడా? టాలీవుడ్ లో విలక్షణ రోల్స్ కి ఇకపై ఇతనే క్యారఫ్ అడ్రస్ అవబోతున్నాడా? టాలీవుడ్ హీరోస్ చాకోను ఎందుకు అంతగా ఎంకరేజ్ చేస్తున్నారు? హావ్ ఎ లుక్. షైన్ టామ్ చాకో ఈ పేరు తెలుగు ఆడియన్స్ కి ఇంకా అంతగా పరిచయం కాలేదు. ఇక్కడ చేసింది ఒక సినిమానే అయినా దసరాతో మంచి గుర్తింపే సాధించాడు. కానీ ఫహద్ ఫాజిల్ అంతా క్రేజ్ రావటలేకపోయాడు. బట్ మలయాళీ ఫిల్మ్ ఈవెంట్స్ లో తన అల్లరితో హల్చల్ చేసే ప్రయత్నం అయితే గట్టిగా చేస్తున్నాడు. ఇదే సౌత్ లో తనకి మరిన్ని ఆఫర్స్ ని తెచ్చిపెడుతోంది. టాలీవుడ్ లో తాజాగా దసరా కాంబో రిపీట్ కానుంది. నాని కోసం దర్శకుడు శ్రీకాంత్ ఓదెలా ఈసారి కూడా డిఫరెంట్ కథ రాశారట. లాస్ట్ టైం దసరాలో నానిని ఊరమా సవతాల్లో చూపించిన దర్శకుడు షైన్ టామ్ చాకోని మాస్ విలన్ గా హైలైట్ చేశాడు. అయితే సెకండ్ టైం చేస్తున్న ప్రాజెక్ట్ లో చాకోకి నెవర్ బిఫోర్ రోల్ ని ఆఫర్ చేశారట. మెయిన్ విలన్ రోల్ లో చూపిస్తూనే కొత్త మేకోవర్ తో థ్రిల్ చేయబోతున్నారట. 80వ దశకంలో జరిగే కథలో అప్పటి నిజాం పరిపాలనలో సాగిన ఓ పోరాట యోధుణ్ణి అణిచివేసే పాత్రలో చాకో కనిపిస్తారని ఇన్సైడ్ వర్గాల టాక్. చాకో దేవరా చిత్రంలోనూ నటిస్తున్నాడు. కాకపోతే కొరటాల అతనితో ఎలాంటి రోల్ క్రియేట్ చేశాడో తెలియడం లేదు. బట్ ఒకటి మాత్రం వాస్తవం, తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్టులకి ప్రతినాయకులకి చాలా స్పేస్ కనిపిస్తోంది. ఆ స్పేస్ ని ఇలాంటి యూనిక్ ఆర్టిస్టులతో చేయించడం బెటర్ అనే అభిప్రాయం పరిశ్రమ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. నాని తారక్ సినిమాల్లో చాకో రోల్స్ వర్కౌట్ అయితే తెలుగులో విలక్షణ నటుడిగా ఈ మాలీవుడ్ స్టార్ బిజీ అయిపోవచ్చు. బాలీవుడ్ లో పెద్ద సినిమాలు డిజాస్టర్స్ అవుతుంటే చిన్న సినిమాలు మాత్రం మ్యాజిక్ చేస్తున్నాయి. లో బడ్జెట్ తో వచ్చిన భారీ కలెక్షన్స్ రాబడుతున్నాయి. కాన్సెప్ట్ డిఫరెంట్ గా ఉంటే సినిమా చూసేందుకు ఆడియన్స్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పుడు ఇదే ఓ చిన్న సినిమాకి ప్లస్ అయింది. కల్కి పోటీని తట్టుకుని మరీ బాక్సాఫీస్ వద్ద సెంచరీ కొట్టింది. బాలీవుడ్ లో ఆదిత్య వర్మ శర్వారి లీడ్ రోల్ లో తెరకెక్కిన హారర్ మూవీ ముంజా జూన్ 7న ఆడియన్స్ ముందుకొచ్చిన ఈ ప్రాజెక్ట్ మౌత్ టాక్ తో మెల్లగా పికప్ అయింది. చిన్న సినిమాగా వచ్చి పెద్ద సక్సెస్ సాధించింది. కల్కి రిలీజ్ తర్వాత ముంజాకి ఆదరణ తగ్గుతుందని అంతా భావించారు. 93 కోట్లు వసూలు చేసిన ఈ మూవీ సెంచరీ కొట్టడం డౌటే అంటూ కామెంట్స్ వచ్చాయి. దానికి తగ్గట్టే కల్కి రిలీజ్ తర్వాత ముంజా ఆడుతున్న థియేటర్స్ సంఖ్య తగ్గిపోయింది. అయినా స్థిరమైన వసూలు రాబట్టి 100 కోట్ల మార్క్ ని క్రాస్ చేసింది ముంజా. కల్కి మానియాలో కూడా ఈ సినిమా నిలబడి సెంచరీ కొట్టడం నిజంగా విశేషమనే చెప్పాలి. ఈ ప్రాజెక్ట్ లో చెప్పుకోదగ్గ స్టార్స్ ఎవ్వరూ లేరు. మాక్సిమం కొత్త ఫేస్లే కనిపిస్తాయి. అలాగే చిన్న ఆర్టిస్టులు నటించారు. అయినా ప్రేక్షకులకి కంటెంట్ నచ్చడంతో బ్లాక్ బస్టర్ చేసేశారు. మొత్తానికి బాలీవుడ్ లో గ్రాండ్నెస్ కంటే కాంటెంట్ కి ప్రేక్షకులు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు అని ముంజా మూవీ ప్రూవ్ చేసింది. మరి లాంగ్ రన్ లో ఈ హారర్ మూవీ ఇంకెన్ని కోట్లు వసూలు చేస్తుందో చూడాలి.